అంతర్వేది పవిత్ర ఉత్సవాలకు అహోబిలంలో ప్రత్యేక పూజలు. తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్ర ఉత్సవాలకు వినియోగించే పవిత్ర మాలలను అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతర్వేది తీసుకెళ్లారు. శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి పవిత్ర ఉత్సవాలు పవిత్ర మాలలకు గత కొన్ని సంవత్సరాల నుండి రంగారావు గోష్ఠి సభ్యుల తరపున పవిత్ర మాలను శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ఉంచి ఆ పవిత్ర మాలను అంతర్వేది అర్చకులకు అందజేయడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థానం ముద్రకర్త ప్రధాన అర్చకులు శ్రీ కిడాంబి వేణుగోపాలాచార్యులు, మోనియర్ సౌమ్య నారాయణన్ స్వామి, భార్గవ స్వామి, శ్రీవత్సవ స్వామి, మారన్ షటగోపన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिने देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। पवित्रोत्सवं पविः त्रयते इति पवित्रं समस्त पापमुలను నశింపు చేసే ఒక మహోత్సవానికి పవిత్రోత్సవం పేరు. ఆ పవిత్రోత్సవం అనేది ఈ మాలలకి పవిత్ర మాలలని పేరు. అంటే భగవంతునికి చతుస్థానార్చనం ద్వారా ఈ పవిత్రములను భగవంతునికి అలంకరింపు చేసి 4 విధమైన ఆరాధనలు భగవంతునికి కైంకర్యంగా నిర్వహించి ఈ పవిత్రములను భక్తులకు ఇస్తారు. ఆ పవిత్రం అనేది న్యూనాదిరేవ శాంత్యర్థం అని చెప్పి సంవత్సరంలో భగవంతుని యొక్క ఆలయం నందు ఏ విధమైన ఏదో తెలిసి తెలియచేసిన లోపమునకు ప్రాయశ్చిత్తముగా ఈ ఒక పవిత్రోత్సవం అనేది ప్రతి ఒక్క క్షేత్రంలో జరిగే ఒక అనవాయికం. ఈ అహోబిల క్షేత్రంలో విజయదశమిని ప్రారంభించి 10 రోజుల పాటు 4 రోజులు ఎగువ అహోబిలంలో 6 రోజులు దిగువ అహోబిలంలో ఉభయ క్షేత్రంలో పవిత్రోత్సవం జరుగుతుంది. ఆ రీతిలో ఈ ఒక పవిత్రమాలను అనేది ప్రప్రథమంగా భగవంతుడు ఆవిర్భవించిన ఉగ్రస్తంభం నుంచి ఆవిర్భవించిన ఈ నృసింహ క్షేత్రంలో అంతర్వేది అనే క్షేత్రానికి ప్రతి సంవత్సరం ఈ ఒక పవిత్రమాలను ఈ అహోబిల క్షేత్రంలో ఉంచి ఇక్కడి నుంచి అర్చక స్వామి వారి యొక్క ద్వారా ఈ అంతర్వేది క్షేత్రానికి ఈ ఒక పవిత్రమాలను పంపించే ఒక అనవాయికం కనుక ఈ పవిత్రమాలను అక్కడ అంతర్వేది క్షేత్రంలో స్వామివారికి పవిత్రోత్సవం జరిపి భక్తులకి వినియోగం చేస్తారు. ఎక్కడ ఉండే భక్తులు అత్యద్భుతమైన అంతర్వేది క్షేత్రానికి వెళ్ళి ఆ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించి వారి యొక్క కృపాకటాక్షం ప్రతి ఒక్క మానవుడికి లభించాలని చెప్పి ఈ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య చరణాలను ప్రార్థించి సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్విక శ్రీ నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు ఈ ఒక పవిత్రమాలను పవిత్రోత్సవంలో భగవంతుని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని దర్శించుకోవాలని ఈ ఒక పవిత్రమాల సమర్పణం కైంకర్యంగా ప్రహ్లాదవాసైన శ్రీమాన్ రంగారావు వారి యొక్క ద్రవ్య సహాయంతో ఇక్కడ ఉండే భక్తులందరి ద్వారా ఈ యొక్క పవిత్రమాలలు ప్రతి సంవత్సరం ఈ అంతర్వేది క్షేత్రానికి పంపడం జరుగుతున్నది కనుక ప్రత్యక్షంగా పరోక్షంగా నృసింహస్వామి వారిని ఆ పవిత్రోత్సవంలో దర్శించుకుంటే సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా దుష్ట యస్తం భద్రం నమామ్యహం.